దోసకాయ పైనున్న తొక్కంతా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. అయితే నేను గింజలతో సహా కట్ చేసుకున్నాను. ఎందుకంటే గింజలు చేదు లేవు. గింజలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని 10 నుంచి 12 పచ్చిమిర్చి చుంచి వేసుకోవాలి. అలాగే 4 టమాటాలు కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. 4 వెల్లుల్లి, కొంచెం చింతపండు ఇట్లా మగ్గించుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు ఫస్ట్ మిక్సీకి వేసుకొని కొన్ని దోసకాయ ముక్కలు ఉంచేసి మిగతావన్నీ మిక్సీకి వేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు కూడా మిక్సీ పట్టుకున్నంత దోసకాయ ముక్కలలో కలుపుకొని ఒక చిన్న ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైనాక జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఇలా పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చడిలో మిక్స్ చేసుకొని సాల్ట్ వేసి కొంచెం కొద్దిగా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఈ చట్నీ మీరు దోశలలోకి పల్లి చట్నీ బదులుగా యూజ్ చేయండి. ఎంత బాగుంటుందో ఇదే ట్రై చేస్తారు ప్రతిసారి.